యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి మాకు తీసి. అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రోడ్లే కాదు భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు. సార్, ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా కొంతమందిని ప్రశ్నించే దాడులు జరిగేది, కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం మీ వరకు పరిమితం అవ్వాలనుకుంటున్నా లేదా పూర్తిగా ఉండాలనుకుంటున్నా? నేను ఒక నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు రూరల్లో ఈ కార్యక్రమం తూచా తప్పకుండా పాటించి తీరుతాం. దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకున్నా అది వాళ్ళకి మేలు చేస్తుంది, ప్రజలకి మేలు చేస్తుంది. త్వరగా తీసుకుంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న మానవ విజయకుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేశారు. దానిలో మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందు చేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలములు, ఈ జీవితంలో కోటరెడ్డి చెప్తా అని కూడా నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నాను, గౌరవిస్తున్నాను. ప్రతిమర్శ చేయదలుచుకోవాలి, గౌరవిస్తున్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆనవ విజయకుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు. తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటుంది. ఆడకెళ్ళి ఓటు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలు ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాలి. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం దీంట్లో, వారి ద్వారా స్టడీ చేయించారు. వివరణించేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందని దానికి. అయితే నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించిన పర్వాలా లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటరెడ్డి రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీరు జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకే వేషం చేద్దు, లేదు మీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణిస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మంత్రం చేస్తుంటే అభ్యంతరాలు మేము తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఎదురుగా కూడా కమిషన్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇది మీద నాకు చెప్పాను కదా సార్, మళ్ళీ నేను ఒక అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి చెప్తా ఫోన్ ఎత్తుకోకుంటే చెప్పిన వాట్సాప్ ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ మళ్ళీ కూడా అడిగా ఎమ్మెల్యేగా ఆ పార్టీ ఈ పార్టీలో ప్రజా సమస్యలు అడగొచ్చు. ప్రజలు కష్టం కదా. మళ్ళీ చేసుకున్నాం కదా.
సార్ స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నాకు కాల్ చెక్ చేసుకోవచ్చు కదా. समीर को फोन करो. निकलता రెండవది ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల్ని ఒక్క మాటలో మళ్ళీ చెప్తున్నా. నాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వారు చెప్పిన స్వయంగా నేనే అధికారులను తీసుకుని వారి ఇళ్ళకి కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదని షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినండి. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాక సమాధానం. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు. మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాం, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, నాకు అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి. ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయలేను. ఎందుకు చేయనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషన్ చెప్తాను. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది మాటల్ని మరో రకంగా మాట్లాడచ్చు, అది రాజకీయ విమర్శ. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్, నేను వేరే పదం వాడవచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు అక్కడ ఉంది. కానీ చెప్పను దాన్ని ముందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, ముందాగానే సమాధానం చెప్తున్నా. ప్రతి విమర్శ చేయటంగా నేను చెప్పిన మాటకి నేను కట్టుకోవచ్చు. భవిష్యత్తు గారికి టికెట్ తెలుగుదేశం పార్టీ ఇటు తిరిగి మాట్లాడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అదే సార్ సమాధానం క్లారిటీకి ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు చెప్తారు, నేనే చెప్తున్నా కదా, మీరు అడిగే మొదలయ్య గారు మొత్తం కనిపిస్తుంది. ప్రశ్నించవచ్చు, కార్యక్రమం ప్రకటించు. మీరు ప్రశ్నిస్తే ఏదైనా ప్రజలైనా మీడియా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. ఖచ్చితంగా సమాధానం చెప్తాను, చాలా క్లారిటీగా చెప్తాను, చాలా పద్ధతిగా చెప్తాను. దయచేసి బాగా కెమెరాలు జూమ్ కూడా చేసుకోండి.
2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించారు. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా నీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను గాని, నా భార్య గాని, నా కుమార్తెలు గాని, నా ఇద్దరు అల్లుడు గాని, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు గాని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, నా శ్రేణులు గాని అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిజారెడ్డి ఎమ్మెల్యే కావాలా. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిజారెడ్డి అంటే గిరిజారెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరు పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరం రాదు. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి వెయ్యే ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం. దాంట్లో ఏం తేడా. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని కోరుకుంటాం. దాంట్లో పదే అడుగుతూ ఉంటారు, గుండెల మీద చేసుకుని మళ్ళీ సగం వదిలేశారంటే గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిజారెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీలోనే ఫైనల్, పార్టీలోనే సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా, బయట రాబుడుదా? నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? అదే మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, అది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాళ్ళే. ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిరంగా ఉన్న వ్యక్తులు. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఉంటే దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర సోషల్ మీడియాలో ఎంత గౌరవంగా ఉంటామో కూడా ఈయనని ఎన్నో ప్రోత్సాహం తీసుకున్నారు, నన్ను కూడా దగ్గర ప్రోత్సాహం తీసుకున్నారు. మాకు తెలియదు, మాకు కొత్తగా ఒక పట్టింది కాబట్టి దానికి కొత్త అవకాశం ఒక కుటుంబం గురించి అసలు ఏదో నాకు మా మేము ఇద్దరు కొట్టాడుకుంటే ఆయన పీటలు వాడినట్టు ఈ పీటలు ఇప్పుడు వారు అవతల పార్టీ పీటలు లేవు కాబట్టి ఇక్కడేమన్నా వాటిని చూడాలనుకుంటున్నారు. అవసరమే చేసుకుంటే దాని గురించి వేరే మ్యాటర్ ఎందుకంటే ఇది అదే వస్తుంది కదా. అంత వార్త రాసేటప్పుడు కనీస వివరణ. ఆ రోజు నా కుమార్తె ప్రశ్న పెట్టింది, సింగల్ కాలం అయితే కూడా లేదు నాకు ఇచ్చిన. నేను అడగటం కారణం ఏంటంటే నా కుమార్తె తప్ప ఏ హోదా లేదు, మన అంత కుమార్తె తప్ప ఏ హోదా వెళ్ళండి. బట్ మా తమ్ముడు చెప్పినట్టు మేము ఇద్దరు కొట్టుకుంటానో తిట్టుకుంటానో మధ్యలో మా సాక్షి మస్తా ఎందుకు ఓపెన్ టాప్ ఎందుకు మా సాక్షి మస్తారెడ్డి గారు ఉండి అడ్డం తీసినట్టు కలిపినట్టు కనీసం వివరణ. రోడ్డులో ఏదైనా కనపడితే మస్తారెడ్డి గారు సాక్షి అయినా కూడా రోడ్డు మీద కనపడితే మస్తారెడ్డి గారు బాగున్నావు అని అంటారు. మస్తారెడ్డి గారు ప్రతి ఒక్కరిని దేవరాగారినైనా వెంకటరమణ గారినైనా ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి చాలా తక్కువ మంది మురళి అంటే చాలా పాత్ర మురళి అంట. అంత మించి తేడా కమిషనర్ గారు. హలో సార్, మార్నింగ్ సార్. ప్రెసిడెంట్లు ఉన్నారు, స్పీకర్ ఫోన్ మాత్రం ఆన్ చేయాలి. ఎందుకంటే మీకు చెప్పకుండా స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది. అందుకంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను. అందుకంటే
ఇక్కడ సార్ విద్యాసాక్షిగా మీకు రెండోసారి చెప్తున్నా. ఫస్ట్ టైం మేడం మీకు ఫోన్ చేశారు. తెలుగుదేశంలో 8 గంటల చట్టబద్ధ నన్ను మాట్లాడింది గారు మంచి మాట చెప్పారు, సంతోషం సార్. నారాయణ సార్ సంతోషం సార్. మేము ఇద్దరు చెప్పినా అడ్డగోలుగా మేము చేయము, చేస్తే మా ఉద్యోగాలకు ఇబ్బంది, మేము చట్టప్రకారం పోతాం మాట వస్తాం కదా. కాబట్టి చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో అదే మీరన్నారు అన్నమాట. నేను జోక్యం చేసుకోమంటే మీరు జోక్యం చేసుకోవడానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా నేను జోక్యం చేసుకోమని చెప్పి వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకో మాట నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు చెప్పినా నేను జోక్యం చేసుకున్నా అడ్డబెట్టాలుగా మేము చేయము. ఎలక్షన్ కమిషన్ నియమం ప్రకారం పోతామని చెప్పారు. మీడియాలో మళ్ళీ మీకు చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి. వైఎస్ఆర్ జనసేన ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలు కూడా పరిగణలో తీసుకుంది. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఒక ఎమ్మెల్యేగా అన్ని పార్టీలు రిక్వెస్ట్. ఓకే సార్. మీ డౌట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఫైనల్ తెలుగుదేశం పార్టీ. దాని తర్వాతనే శివరెడ్డి కానీ గిరిరెడ్డి కానీ ఇంకొకరు కానీ అవుతారు. ఇక్కడ జనరల్గా పర్సన్స్ కాదు, పార్టీ ఇస్ ద సీక్రెట్. అది ఫాలో అయ్యేవాళ్ళం మేము రాయలు. ఎక్కడో నాయకులు ఉంటాం సార్, ఎక్కడ ఉన్నా పార్టీ ఏదైనా నాయకులుగా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి స్థావరంగా తయారైంది మా నెల్లూరు రోడ్డు ఎలక్షన్ స్థానిక ఎన్నికలు 100కి 100 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 నోటీలు సార్ తెచ్చాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డు పెరిగిందని 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, పత్రికల్లో చూస్తూ ఉన్నా. ఇది పెరిగితే మొత్తం నోటీలు సార్. రెండోది నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్కి నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే, నేను కొద్దిగా ఎమ్మెల్యే. అదేవిధంగా మా ఎంపీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కేదార్ విశ్వనాథ్ గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని నారాయణ సారు, నేను, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కేదార్ విశ్వనాథ్ గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారికి నెల్లూరు నుంచి మేము ఇచ్చే నిజమైన కానుక. దానికోసం ప్రతి కూడా కష్టం చేస్తాను. నేను కష్టం చేస్తాను, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తాడు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి దూరంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కష్టం ఇన్ఛార్జ్ అందరం కష్టపడతాం. ఎందుకంటే ఎన్నికలు కార్యకర్త ఎన్నికలు, కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు. కాబట్టి జెండా మోసిన కార్యకర్తలు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేషన్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆశీస్సులతో నా వంతు ప్రయత్నం చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమంతా కూడా నేను తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టించిన కష్టంతో నేను, నా కుటుంబం మొత్తం
చేస్తాను